వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. మనకున్న అవయవాల్లో కళ్ళు చాలా ప్రాముఖ్యమైనవి, ముఖ్యమైనవి అంటారు. ఎందుకంటే మనము ఈ కళ్ళని దిక్సూచిగా చేసుకొని ముందుకు మన ప్రయాణాన్ని కొనసాగిస్తాం. కాబట్టి కళ్ళు లేకపోతే ఈ ప్రపంచాన్ని సరిగా చూడలేము. కాబట్టి కళ్ళు అనేవి మనకున్న అవయవాల్లో చాలా ప్రాముఖ్యమైనవి. అయితే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే కళ్ళు అనేవి ప్రాముఖ్యమైనవే, కానీ కళ్ళు నీ దేహమును, నీ ఆత్మను నరకంలో పడేయటానికి ఎక్కువగా కళ్ళే ఉపయోగపడతాయని చెప్తున్నారు. ఎందుకంటే కళ్ళ ద్వారా చూసినవి మనం ఎటువంటి సెన్సార్ లేకుండా దాన్ని హృదయంలోకి తీసుకొని దాన్ని పాపముగా చేసి మనము పాపంలో పడిపోతున్నాం. తద్వారా దేవుడి యొక్క ఉగ్రతకు చాలా దగ్గరగా ఉన్న వారం అవుతాం. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, నేత్రాశ, లస్ట్ ఆఫ్ ఐస్. నేత్రముల ద్వారా చూసిన దాన్ని, ప్రతి దాన్ని ఆశించాలనే ఆశ మనకు ఉండకూడదు. అది దేవుని యొక్క నియమావళికి లోబడే ఉండాలి. దేవుని యొక్క నియమావళికి లోబడి ఉండకుండా చూపులతో చూసిన ప్రతి దాన్ని కోరుకుంటే, ప్రతి దాన్ని కావాలి అనుకుంటే చాలా పెను ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఆదాము అవ్వలు చూపునకు చాలా మంచివి, రమ్యమైనవన్న అయిన పండ్లను తిని వారు ఎంత పాపంలోకి పడిపోయారు, ఎంతమందిని పాపంలోకి నెట్టివేశారో మనం చూసాం. ఆదికాండం 3:6 ఆ స్త్రీ అనగా అవ్వమ్మ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని దాని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతను కూడా తినెను. చూచి, ఇక్కడ ఈ వచనంలో చూడడం అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. ఆ పళ్ళు చాలా చక్కగా ఉన్నాయి, వివేకంగా ఉన్నాయి, చూడటానికి రమ్యంగా అనిపించాయి, అందంగా అనిపించాయి. ఆమె వాటిని చూడగానే అది తినాలన్న కోరిక కలిగింది. అంటే చూపు ఎంత పెను ప్రమాదానికి దారితీసిందో చూశారు కదా. దేవుడు తినొద్దన్న పండ్లు అవి, దేవుడు తినకూడదని చెప్పి వార్నింగ్ ఇచ్చిన పండ్లు, ఒక బౌండరీ గీసిన పండ్లు అవి. అంటే ఈ ఏదైనా వనములో అన్నీ అనుభవించండి, కానీ ఆ ఒక చెట్టు ఫలము తినకూడదని చెప్పినప్పుడు అదే ఆమెకు అందమైనదిగా, రమ్యముగా కనిపించింది. ఎందుకంటే దాన్ని చూసింది. ఎప్పుడైతే మనం చూస్తామో, మనము దాన్ని సెన్సార్ చేయకపోతే, అంటే మన యొక్క హృదయముకి లేకపోతే మన దేహములకు కానీ మన లోపలకు కానీ ఇది సరైనదా కాదా అని సెన్సార్ చేయకపోతే, అర్థం చేసుకోకపోతే, నిగ్రహం చేసుకోలేకపోతే ఆ చూపు మనలోకి వెళ్ళి మన హృదయపు అంతరంగంలో పాపము చేయాలని, రూల్స్ను అతిక్రమించాలని, దేవుడి యొక్క ఆజ్ఞలను మీరాలన్న ఆశ పుడుతుంది. ఆశే పాపానికి దారితీస్తుంది. అవ్వమ్మకు అదే అయింది కదా. చూపునకు మంచిగా ఉందంట. అయితే మనం చూసే చూపు జాగ్రత్తగా ఉండాలి. మనకు అన్నీ కనపడుతుంటాయి, కానీ అన్నీ చేయదగినవి కాదు కదా, అన్నీ చూడదగినవి కాదు కదా, అన్నీ మన హృదయంలోకి తీసుకోదగినవి కావు. మనకు నేత్రాలు ఉన్నప్పుడు ప్రతిదీ కనపడుతుంది, కానీ కనపడిందల్లా కోరుకోవడం, కనపడిందల్లా కావాలనుకోవడం అనేది దేవుని చిత్తం కాదు. అవ్వమ్మంతే, మిగతా కనపడిందల్లా కోరుకుంది, తిన్నది, అప్పుడేం కాలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు తినొద్దన్న పండు ఆమె చూచిందో, దాన్ని తిన్నదో, మొత్తం సినారియో అంతా చేంజ్ అయిపోయింది. నీ చూసే చూపు జాగ్రత్తగా ఉండాలి. ఆకాను మనందరికీ తెలిసిన వ్యక్తి, యెహోషువ గ్రంథంలో ఉంటారు. మోషే గారు చనిపోయినప్పుడు యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలకు కనాను యొక్క భూభాగాన్ని పంచిపెట్టే క్రమంలో అక్కడ జాతులను గెలుచుకుంటున్న తరుణంలో ఎరికో వారికి అడ్డు వస్తుంది. ఎరికో పట్టణాన్ని జయించడానికి దేవుడి కోసం వాళ్ళు అడిగినప్పుడు, మీకు ఎరికో పట్టణాన్ని ఇస్తాను, కానీ ఆ ఎరికో శపితమైనది,
దానిలో నుంచి మీరేమి తీసుకోవద్దు, వాటిని అన్నిటినీ కాల్చేయండి అని చెప్పినప్పుడు ఆకాను చూపునకు మంచిగా ఉన్నదని, అందముగా ఉన్నదని కొంత బంగారం, కొంత వెండి, కొంత వస్త్రములు కొన్ని తీసుకొని దాచిపెట్టుకొని భ్రష్టుడైపోయాడు. తనతో పాటు తన కుటుంబాన్ని కూడా తీవ్ర పెను ప్రమాదంలోకి నెట్టేశాడు. చనిపోయారు వాళ్ళందరూ. ఒకసారి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుంది. ఇందాక అవ్వమ్మ చూచి ఆ పండ్లను ఆశించి తీసుకుంది, మానవాళ్ళంతటినీ పాపంలోకి నెట్టేసింది. ఇక్కడ ఆకాను కూడా బంగారు కమ్మిని, షీనారు వస్త్రమును, వెండిని చూచి దాన్ని ఆశించి, ఇందాకలా ఆమె చూసి దాన్ని ఆశించింది, ఇక్కడ కూడా ఆకాను దాన్ని చూచి ఆశించాడు. ఆశించటం వల్ల తనతో పాటు తన కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేశాడు. చనిపోయారు. పాప ఏ పాపం ఎరుగని, ఏ ఇబ్బంది పడని, ఎటువంటి దేవునికి వ్యతిరేకమైన పని చేయకపోయినప్పటికీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఈయన చేయించడం ద్వారా అందరూ చనిపోయారు. అవ్వమ్మ ఆదాము చేసిన ఆ యొక్క తప్పిదానికి మనం ఎట్లా బలయ్యామో, మనందరికీ పాపం ఎలా ఆపాదించబడిందో, ఆకాను చేసిన ఆ తప్పుకి ఆ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందుల్లోకి నెట్టివేయబడ్డారు. అయితే నీ చూసే చూపుల జాగ్రత్త. అక్కడ దాన్ని చూసి ఆశించింది, ఇక్కడ ఈ ఆకాను చూసి ఆశించాడు. ఈరోజు మన చూపులు ఎలా ఉన్నాయి? లోకంలో చాలా కనపడుతున్నాయి. లోకంలో ఎన్నో రంగురంగుల ప్రపంచంలో కనపడుతున్నాయి. నిత్యము మనం చూసే సెల్ ఫోన్లో ఏవేవో కనపడుతున్నాయి, మొబైల్ ఫోన్లో ఏవో కనపడుతున్నాయి. కొత్త కొత్త యాప్స్ వచ్చాయి. యాప్స్లో ఎక్కువగా మనం చూడకూడని అంశాలే కనబడుతున్నాయి. చూడకూడని పోర్నోగ్రఫీ కనపడుతుంది, బూతు చిత్రాలు, బూతు బొమ్మలు, చూడకూడని వ్యంగ్యపు సరసోక్తులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ మనకు మొబైల్లో కనబడుతున్నాయి. ఇవన్నీ మనం చూడదగినవేనా? విశ్వాసులుగా చూడదగినవేనా? ఒకవేళ చూడదగినవి కాకపోతే చూస్తే అది మన దేహాన్ని పాడు చేసే కేంద్రమైన హృదయంలోకి నెట్టివేయబడుతుంది. హృదయము ఘోరమైన వ్యాధి గలది. దానికి వ్యాధి ఎలా వస్తుందంటే చూపు ద్వారా వస్తుంది. హృదయానికి వ్యాధి ఎలా వస్తుందంటే చూపు ద్వారా వస్తుంది. ఆ చూపు హృదయానికి వ్యాధి తెచ్చి మన దేహం అంతా పాడు చేస్తుంది. అయితే నువ్వు చూసే చూపు జాగ్రత్తగా ఉండాలి. చూసే చూపులు చాలా జాగ్రత్తగా క్రీస్తు ఆజ్ఞలకు లోబడి ఉండాలి. అలా కాకుండా ఉంటే ఇబ్బందుల పాలవుతాం. లోతు భార్య చూశారు కదా, సొదొమ గొమొర్రా నుంచి వారిని బయటికి దేవదూతలు తీసుకొచ్చినప్పుడు మీరు వెనక్కి చూడకుండా తిరిగి చూడకుండా వెళ్ళండి అని లోతు భార్యకు వారి 2 కుమార్తెలకు చెప్పినప్పుడు లోతు భార్య ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో నుంచి తమ హృదయాన్ని తీసివేయలేక, అంతకుముందు అక్కడ దృశ్యాలు చూసి అలవాటైపోయి దాన్ని వదులుకోలేక వెనక్కి తిరిగి చూసి ఉపస్తంభం అయిపోయింది. నువ్వే చూపు చూస్తున్నావు జాగ్రత్త. ఆ చూసిన దాన్ని ఆశించాలని కోరుకుంటావు, దాన్ని హృదయంలోకి తీసుకుంటావు. దాని చుట్టే నీ యొక్క మనసు, ఆకాంక్ష, కోరికలు రగులుతూ ఉంటాయి. లోతమ్మ అంటే లోతు భార్య గారు అలానే అయిపోయారు కదా, అవ్వమ్మ కూడా అలానే అయిపోయింది కదా. ఆకాను చూచి దాన్ని ఆశించి తీసుకున్నారు. ఈరోజు నువ్వు దేన్ని ఆశిస్తున్నావు? ఏదైనా అందంగా ఉంటే కొంతమంది అయితే వదిలిపెట్టరు, ఏదైనా మంచిగా ఉంటే దాన్ని తీసుకుంటారు, ఏదైనా కొత్తగా అనిపిస్తే దాన్ని ఆశిస్తుంటారు. అది మనం చూడదగిందా, చేయదగిందా, మనం ఆశించదగిందా అనేది ఆలోచించకుండా ఉంటారు. అపవాది పెట్టే చాలా ట్రాప్లో క్రైస్తవులు, విశ్వాసులు ఇరుక్కుంటూ ఉన్నారు. మరి ట్రాప్లో పడుతున్నారు. ఈరోజు రంగురంగుల ప్రపంచంలో, రంగు కలిగిన ప్రపంచంలో ఇబ్బందుల్లోకి నెట్టే క్రైస్తవులను, విశ్వాసులను ఇబ్బందులకు నెట్టే
చాలా విషయాలు మనం చూస్తున్నాం. అయితే చూసి దాన్ని ఆశించి తమ హృదయంలోకి తీసుకుంటే చాలా ఇబ్బందులు పాలవుతాం. ఒకసారి ఆలోచించు. నువ్వు చూసే చూపు జాగ్రత్తగా ఉండాలి. నీ చూపులు జాగ్రత్తగా ఉండాలి. నిజమే, దేహములోని ప్రతి అవయవంలో కళ్ళు చాలా ప్రాముఖ్యమైనవి. కానీ అవే కళ్ళు మనల్ని, మన దేహాన్ని, మన ఆత్మను నరకములోకి నెట్టివేసే కేంద్రాలుగా మారుతున్నాయి. ఎందుకు మన కళ్ళను జాగ్రత్తగా ఉంచుకోకూడదు? ఎందుకు నేత్రాశకు లొంగిపోవాలి? ఎందుకు నేత్రాశకు లొంగిపోవాలి? ఆశా నిగ్రహాన్ని మనం ఎందుకు పాటించకూడదు? ఆత్మ ఫలముల్లోని ఒక విభాగమైన ఆశా నిగ్రహాన్ని ఎందుకు కలిగి ఉండకూడదు? ఆశ నిగ్రహించుకుంటే కళ్ళను కూడా నిగ్రహించుకుంటాం. మనం చూసేవి ప్రతిదీ మన హృదయంలోకి వెళ్లకుండా చూసింది చూసినట్టుగానే వదిలేస్తుంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చూసే చూపులు జాగ్రత్తగా ఉండాలి. తరిచి యేసుప్రభువారిని చూడాలి. నిదానించి యేసుప్రభువారిని చూడాలి. అలా కాకుండా ఇంకా నువ్వు దేన్ని చూసినా ఇబ్బందుల్లోకి పెడతావు, ఇబ్బందుల్లోకి నెట్టివేయబడతావు. జాగ్రత్త. ఎప్పటికైనా నువ్వేం చూస్తున్నావు ఒకసారి ఆలోచించు. పొద్దున లేస్తే పడుకునేంత వరకు ఏం చూస్తున్నావు? ఎక్కువగా ఫోన్లలో గడుపుతున్నావా? ఎక్కువగా ఎక్కడెక్కడో చూసి తిరుగుతూ వస్తున్నావా? ఏం చూస్తున్నావు? ఏం ఆశిస్తున్నావు? ఒకసారి ఆలోచించు. నువ్వు చూసే చూపులు ఒక్కసారి చెక్ చేసుకో. డే స్టార్టింగ్ నుంచి డే ఎండ్ వరకు నువ్వేం చూస్తున్నావు? అందులో ఎంతవరకు చూడదగినవి ఉన్నాయి, ఎంతవరకు నీ హృదయంను పాడు చేసి ఉన్నాయో ఒకసారి ఆలోచించి దాన్ని సెన్సార్ చేసుకోవటం, మనకు మనమే నిగ్రహించుకోవటం, మనకు మనమే ఆశను నిగ్రహించుకోవటం అనేది చాలా ఉత్తమోత్తమైన పని. ఆ పని నువ్వు చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా నేను దీవించి ఆశీర్వదిస్తాడు. నిన్ను దేవుడు ఒక గొప్ప స్థితిలోకి తీసుకువెళ్తాడు. దేవుడు అట్టి భాగ్యాన్ని మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ.